అదర్ పర్సన్స్ కావచ్చు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏదైనా గుర్తున్నది బాగా మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలంటే? ఓకే అన్న. స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ నన్ను సాంగ్స్ తీసుకెళ్ళి రమేష్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే. సార్ ఎక్కువ నన్ను డాన్స్ పాటలు ఎక్కడికో పోవాలి కూడా అని సార్ క్లాస్ చెప్పే రోజు పెట్టి కూడా ప్రోగ్రామ్ జరుగుతుందంటే సార్ బైక్ మీద తీసుకెళ్ళి సాంగ్ పాడించుకొని మళ్ళీ నైట్ వరకు డాడీ చూడబెట్టుకొచ్చేసరికి సార్ ప్రైజ్ ఇచ్చుకొని మళ్ళీ డాడీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. ఓకే. సార్ బాగా నా కోసం కష్టపడారు. ఈ ఇంటర్వ్యూ త్రూగా సార్కి ఏదైనా చెప్పాలనుకుంటే నీ అంటే ఇప్పుడు ఎవరికి అంత అవసరం ఉండదు. ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తే కూడా రోమన్స్ మాట్లాడేటోళ్ళు కూడా అవునా? అట్లాంటి సందర్భంలో ఎందుకంటే మీకు డాడీ బిజీ ఉండి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం బిజీ ఉన్న టైంలో ఆయన మిమ్మల్ని తీసుకెళ్లే టైంలో ఏదో సందర్భం అనిపిస్తుంది కదా, నా గురించి సార్కి ఎందుకు అన్న అనిపించినప్పుడు నువ్వు ఏదైనా సార్కి నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఇది చెప్పాలన్న ఏదైనా సందర్భం ఉంటే ఏం చెప్తావు మా వ్యూవర్స్ కూడా? సార్ నేను ఫస్ట్ ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే సార్ తన కన్నా కూతుర్లా చూసుకునేది స్కూల్లో కూడా. ఓకే. ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంది అని సార్ మీద వస్తే కదా డాన్స్ పాట ప్రోగ్రామ్ ఉందంట వెళ్ళి పాటించుకొని వద్దాం, మన స్కూల్కి వస్తుంది ఫస్ట్ అని సార్ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సార్ ఇట్లా మన స్కూల్ డాన్స్ తీసుకెళ్ళి కానీ అట్లా సార్ బాగా ఎంకరేజ్ చేసేది. ఓకే. రమేష్ సార్. రమేష్ సార్ లైఫ్లో ఏం సాధించినావు అని నిన్ను ఎవరన్నా అడిగితే ఝాన్సీని సాధించినా అని చెప్పు. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్కూల్లో కానీ కొంతమంది పేరెంట్స్ బిజీ ఉన్నా ఈరోజు మీ పేరు చెప్పిందంటే ఊరికి ఏదో తీసుకెళ్ళేదని కాదు, దాంట్లో చాలా ఎందుకంటే మీకు రుణపడి ఉన్నా అనే ఒక పెద్ద బలంలో నా తరఫు నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళని మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.